వెల్కమ్ టు సాక్షి ఎన్ఆర్ఐ టాక్ షో. అమెరికాలో ఈరోజు మనకి మాజీ మినిస్టర్, అదేవిధంగా ఒక విధంగా చెప్పాలంటే ఆయన భగీరథ ప్రయత్నంలో వాటర్ తెలంగాణకి తీసుకురావడంలో, అదేవిధంగా తెలంగాణ పోరాటంలో, తొలి పోరాటంలో, అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటూ అటు కాంగ్రెస్లో పనిచేసి ఆ తర్వాత బయటకు వచ్చి బీఆర్ఎస్లో నేడు ఉంటూ ఆయన నిరంతరం ప్రజల కోసం తప్పిస్తూ సర్వీస్ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా నుంచి ఇండియా వచ్చి భారతదేశానికి తిరిగి నా ప్రజలకి, నా మాతృభూమికి నేనేం చేయగలను అనే ఒక సదుద్దేశంతో ఎప్పుడు నిరంతరం తప్పిస్తూ పదవులు కాదు ప్రజాసేవే ప్రధానం అనే ఒక బలమైన పట్టుదలతో బీసీ వర్గానికి సమున్నత స్థానము, మరింత ఉన్నత స్థితి కలిగే క్రమంలో ఎప్పుడు ముందుండి పోరాడే క్రమంలో పొన్నాల లక్ష్మయ్య గారు ముందుంటారు. మరి ఆయన ఈరోజు జిఎంఏ మహాసభల్లో భాగంగా ఈరోజు అమెరికా రావటం, ఆయన మాటలో మనం తెలుసుకుందాం అమెరికా ఈ పర్యటన ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మరెన్నో విషయాలు ఆయన మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ షో అండి పొన్నాల గారు. నమస్కారం సార్, వెల్కమ్ టు మీకు మీ యాజమాన్యానికి మీ వల్ల తెలుగు ప్రజలందరికీ ఈ అవకాశం దొరుకుతున్నది కాబట్టి వారికి వీక్షకులందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అభినందనలు చూడడానికి, ధన్యవాదాలు వింటున్నదానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఆల్వేస్ మీ మాటల గారడి కూడా చాలా జనాల్ని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మాకు ఎస్పెషల్లీ మీడియా మిత్రులకి. గారడి అని మళ్ళీ గారడి పట్టిస్తున్నారా? గారడీలో తర్వాత వెళ్దాం సార్. ముందుగా ఈ పర్యటన, సో అమెరికా రావటం, సో ప్రతి ఇయర్ మీరు రావటం అనేది సహజంగా ఉంటుంది. ఈ ఇయర్ ప్రత్యేకంగా ఫస్ట్ టైం జిఎంఏ వాళ్ళు ఈ కన్వెన్షన్ ఒకటి చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి? మొట్టమొదటిసారిగా వాషింగ్టన్ డీసీ ఏరియాలో జరుగుతున్నది కాబట్టి వారు ఆహ్వానించారు. దేశానికి హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించిన విషయం చెప్పక తప్పదు. అయినా ఇంకా 2 విషయాల మీద కూడా ముందుగా రావడానికి కారణం మరో 2 విషయాలు కూడా దీంతో జతపరిచాను. అది టెక్సస్ A&M కాలేజ్లో నా సహాధ్యాయుడు 9.5 సంవత్సరాలు ఆయన ప్రొఫెసర్గా జయన్ రెడ్డి, 4 సంవత్సరాలు హై స్కూల్లో, 5 సంవత్సరాలు ఉస్మానియా ఇంజనీరింగ్లో, నేను అమెరికాకు వచ్చిన తర్వాత తిడితే ఒక సెమిస్టర్ తర్వాత వచ్చాడు ఆయన ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి మన సహాధ్యాయుడు. ఆయన ప్రెసిడెంట్ బుష్ యొక్క అవార్డు కూడా 2003లో తీసుకున్నాడు. 630 పేపర్స్ కూడా రాశాడు. 135 దేశాలకు విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళాడు. దాదాపు 23 పుస్తకాలు ఫైనైట్ ఎలిమెంట్ థియరీ మీద కూడా రాశాడు. దీనికి ఆ యూనివర్సిటీయే ఇదొక అరుదైన ఘట్టం. 2 రోజులు ఆయన 80వ జన్మదినం సందర్భంగా టెక్నికల్ సెమినార్లు పెట్టి ఆయనను సత్కరించి అభిమానించే క్రమంలో సహాధ్యాయుడిగా నేను వచ్చే అదృష్టం నాకు కలిగింది. ఆ తర్వాత ఇప్పుడు 30-31 ఈ గ్లోబల్ 300 కాపు దానికి వెళ్తాను. ఆ తర్వాత సరే నేను ఎప్పుడో 68లో వచ్చాను, 78లో వెళ్ళాను, అది వేరే విషయం. ఇప్పుడు మా మనవలు ఇక్కడే ఉన్నారు. మా పెద్ద మనవడు కాలిఫోర్నియా, నార్థన్ కాలిఫోర్నియాలో ఎంఎస్ అయిపోయింది, ఇంటర్న్షిప్ అయిపోయింది, ఈజ్ గెటింగ్ సెటిల్డ్. ఈ క్రమంలో మా రెండవ మనవడు, వాడి తమ్ముడు, రేపు సెప్టెంబర్ 1st వీక్లో సదర్న్ కాలిఫోర్నియాలో జాయిన్ అవుతున్నాడు బీఎస్కి. అది ఒక చారిత్రక ఘట్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇండియా నుంచి 6 టీంలు హై స్కూల్ టీమ్స్ వచ్చాయి, ప్రపంచవ్యాప్తంగా 48 టీంలు వచ్చాయి యూనివర్సిటీకి. ఇది వాళ్ళకు టాపిక్ ఇచ్చి పిల్లలే ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెషన్ లాగా. అందులో 6 వీటిలలో ఒక టీమ్గా హైదరాబాద్ టీం రావడం ఒక గర్వకారణం. 48 6. ఈ 48 6వ స్థానాన్ని సంపాదించుకున్నవాడు వాడు. సో అందుకోసం చాలా సంతోషంగా, గర్వంగా నేను వచ్చి ఇక్కడ చదివిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ 3 అంశాల మీద ఈ సంవత్సరం, ఈ నెల ఇక్కడ గడిపే అవకాశం, అదృష్టం కలిగింది. సో ముఖ్యంగా సార్, రాజకీయం అనేసరికి ఒక రాజకీయ నాయకుడు, ఒక కమ్యూనిటీ అనేసరికి ఒక ఓటు బ్యాంక్ అనేది సహజంగా కనిపిస్తుంది. సో ఈ ఓటు బ్యాంక్ కోసమే రాజకీయ నాయకులు వస్తారు. సో సహజంగా పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ కూడా ఉంటుంది అది. సో అలా కాకుండా నిజంగా ఆ కమ్యూనిటీకి
ఓటు బ్యాంక్ రూపంలో కాకుండా వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ నిజంగా అందించగలుగుతామా, కేవలం రాజకీయ సిద్ధి కోసం, లబ్ధి కోసం మాత్రమే ఈ ప్రాసెస్లో వారి భాగాలను వాళ్ళు ప్లే చేస్తారనుకోవచ్చా? ఏమనుకుంటారు? మనిషికి, మానవునికి కావాల్సింది ఏంది? గౌరవం, మర్యాద, గుర్తింపు. ఇది రావాలంటే ఈ సమాజం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అనేది గుర్తించిన వాళ్ళతో మనం చర్చించవచ్చు. గుర్తించని వాళ్ళతో చర్చించడం అవసరం లేదు. గుర్తించి కూడా గుర్తించకుండా అంతేలే వీళ్ళతోటి ఏంది అనే వాళ్ళతోటి మరింత అన్యాయం. ఈ 3 కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను ఒక విషయం ఏమిటి, పశువుల కొట్టంలో పుట్టి ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ 3 సంవత్సరాల కింద పుస్తకాన్ని రాశాడు నా బ్యాక్గ్రౌండ్ తోటి. క్యాటిల్ షెడ్ బాండ్ టు క్యాపిటల్ సిటీ, దట్ ఈస్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ వయా వాషింగ్టన్ డీసీ ఏరోస్పేస్. అది దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. కానీ నా చిన్నతనంలో అతి పేద కుటుంబంలో ఉండి కొద్దిగా చదువుకున్న వాళ్ళతో నా సామాజిక వర్గం నాది పై వర్గం కాదు ఉంటే ఏమన్నారు తెలుసా, ఈ పొన్నాలోడేమో బాగా ఎగురుతాడు, చదువుకున్న వాళ్ళతో తిరుగుతాడు అన్నారు. వాళ్ళ విస్మయానికి సంబంధించిన అంశం ఏంటంటే, చివరిగా ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం వచ్చిపోతే, ఓ లచ్చుంగాడు పోయి ఈ లక్ష్మయ్య ఇంజనీరింగ్ కూడా చదువుతారా అనే స్థాయిలో ఆనాటి పెద్దలు మాట్లాడారు. ఎప్పుడైతే నేను కష్టపడి కసితోటి అమెరికా కూడా వెళ్తే బాగుంటుందని 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ పూర్తి చేయకముందే అడ్మిషన్ తీసుకున్న ఒక చారిత్రక ఘట్టం, అరుదైన ఘట్టం, ఎవరికి లేదు, తీసుకున్న చరిత్ర అనేది ఆ పట్టుదల ఉండే, కసి ఉండే. అయితే అమెరికాకి వెళ్తే ఏమైపోయింది, లచ్చుంగాడు పోయింది, లక్ష్మయ్య పోయింది, లక్ష్మణ్ అని పిలిచడం మొదలుపెట్టారు. ఓ మన లక్ష్మణ్ అమెరికా పోయింది కదా, ఎప్పుడు వస్తాడు, మనకేం తెస్తాడు? సరే, ఇప్పుడు పొన్నాల గారు అంటారు. లచ్చుంగాడు, లక్ష్మయ్య, లక్ష్మణ, పొన్నాల గారు. ఇగో సమాజంలో ఈ మార్పు వస్తున్నది, సమాజం గుర్తిస్తున్నది. సమాజంలో ఎలా గుర్తింపు వస్తుంది? విద్యావిత్తం లేకపోతే సమాజం గుర్తించదు. విద్యావిత్తం సంపాదించిన తర్వాత గుర్తింపు కోసం, మర్యాద కోసం చేసే పనులలో మేలైన పనులు చేస్తే తప్పనిసరిగా గుర్తించబడుతుంది. అందుకే టాలెంట్ ఈజ్ నాట్ బై బర్త్, టాలెంట్ ఈజ్ నాట్ బై కాస్ట్, టాలెంట్ ఈజ్ నాట్ బై region, talent is not by religion, talent is by persuasion. That persuasion needs society's input, society's humanitarian aspect and the government's humanitarian programs for giving an opportunity for everyone, so that whoever wants to become, they will become the talent. అందుకే devotion, dedication makes you reach the destination. ఈ పదాలు చెప్తా ఉంటే కొద్దిగా ఆశ్చర్యం కలగవచ్చు, కానీ ఈ డెడికేషన్, డివోషన్కు కులానికి, మతానికి, ప్రాంతానికి సంబంధం లేదు కదా. అది చాలా స్పష్టంగా తెలియజేయడానికి చేసే ప్రయత్నంలో నా మాట, కానీ ఏదో మాటలతో చాతుర్యంతో మాట్లాడి ఏదో సంపాదించాలని కానీ ఏదో ఇది కాదు. అందుకే సమాజం గుర్తించాలంటే ఇవన్నీ కావాలి. ఇవాళ జరుగుతున్నది అట్లా జరగట్లేదు. ఎంత చేసినా ఇవాళ ఇంతమంది వచ్చారు ఇక్కడికి, నేను 68లో వచ్చాను, ఈరోజు ఎంతమంది వచ్చారు? మా ఒక్క కుటుంబం వాళ్ళే చూడండి. తర్వాత ఇప్పుడున్న చదువుకొని వచ్చిన వాళ్ళలో ఏ సామాజిక వర్గం ఎంత ఉందో తెలుసా? గుర్తిస్తారా? బయటికి చెప్తారా? చెప్పరు. ఓకే, అది కాదు. నేను తెలుగువాడిగా చాలా గర్వపడుతున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్. ఎందుకో తెలుసా? భారతదేశంలో హిందీ మాట్లాడే వాళ్ళ తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళు అత్యంత ఎక్కువ శాతం. ఐ ఫీల్ ప్రౌడర్ బికాస్ ఆఫ్ దట్ రీజన్. యు నో వై? టుడే ఐ ఫీల్ ఈవెన్ ద ప్రౌడెస్ట్ పర్సన్. ఎందుకు తెలుసా? తెలుగు వాళ్ళలో కాపులు 300 కాపులు హైయెస్ట్ నెంబర్. నేను ఈ మాటలు ఇది ఆ చాతుర్యం కోసం, మాటల కోసం కాదు. ఇక్కడ వాస్తవాలు, విశ్లేషణలు మనం పరిశీలిస్తే వాస్తవాల మీద విశ్లేషణ బాగుంటుంది, కానీ రాజకీయ కోణంలో కానీ, మరో కోణంలో కానీ, ఈ సెన్సేషన్ల కోసం కానీ, ప్రచారం కోసం కానీ, ప్రసారం కోసం కానీ చేసే చాలా కార్యక్రమాలు ఉంటాయి. కులగణనలో జరిగిన ప్రాసెస్, కులగణన జరిగినా జరగకున్నా ఏ ఫ్యాక్ట్ హ్యాస్ టు బి అసర్టైన్డ్. ఐఎమ్ టెలింగ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఈ కులగణన చేస్తేనే వచ్చిందా, కులగణన లేకపోతే లేదా
అనేది పాయింటే కాదు. అట్లా అంటే 2014లో తెలంగాణలో కాపులు 300 కాపులు ఎంతమంది ఉన్నారనేది నేను చెప్తే ఇప్పుడు ఏదో క్రిటిసైజ్ చేస్తున్నా అంటారు. అది కానీ 2024లో ఏమైంది? 2014లో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన దాంట్లో 25 లక్షల మంది ఉంటే 10 ఏళ్ల తర్వాత 13 లక్షలు అవుతుందా? నేను ఈ మాట మాట్లాడితే క్రిటిసిజం అంటారు. అందుకోసం వాస్తవాలు గ్రహించి వాస్తవాలు ముందుకు తీసుకుపోవడానికి చేసే పనులలో ప్రజల కోసం, ప్రాంతం కోసం, మన కార్యక్రమాలు ఎలా ఉండాలని ఆలోచన చేయడం కోసం చేసే జిజ్ఞాస, పట్టుదల, ఆ కన్సర్న్, కమిట్మెంటు, ఆ తర్వాత కమ్యూనికేషన్ కావాల్సిన అవసరం గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుందని తెలియజేస్తాం. అందుకోసం ఏదో ఆయన 25 అన్నాడు, ఆ 25 రైట్ రాంగో పక్క పెడదాం, ఈయన 13 అన్నాడు, ఇది రైట్ రాంగో పక్క పెడదాం. కానీ ఇలా ఎందుకు అవుతున్నది అంటే చిన్న చూపు చూడబడడం కదా. ఒకటి, ఇండియా తెలుగులే కాదు, 300 కాపులే కాదు, కాపులే కాదు, ఇండియా ఎటువంటి దేశం అండి? క్రీస్తు పూర్వం నుంచి 6వ శతాబ్దం వరకు భారతీయులు అన్ని రంగాలలో నంబర్ 1 దేశంగా ఉంది. 6వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు 6వ దేశంగా మారింది. 17వ శతాబ్దం నుంచి 1947 వరకు 6వ దేశంగా ఉన్నది 129వ దేశంగా వచ్చింది. అంటే మిగతా దేశాలు మనల్ని దోచుకున్నాయి, వ్యాపారం చేసినాయి. లేకపోతే పాహి అనుగుణానికి ఎప్పుడు వచ్చారండి? చైనా నుంచి 5-6 శతాబ్దం కదా. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈయన ఎవరు? కొలంబస్ ఇండియాకి వస్తామని కదా బయలుదేరింది. అవునా? వచ్చాడా ఇండియాకి? ఎక్కడికి వచ్చాడు? అమెరికా తీర ప్రాంతంలో బోట్ ఆగింది. బోట్ ఆగితే ఆడు చూస్తే ఎర్రగా ఉన్నారు, రెడ్ ఇండియన్స్ అన్నాడు. ఇది నేను ఏదో కావాలని చెప్పట్లేదు కదా, చరిత్ర. అంటే దాని అర్థం ఏంటి? దేశం బాగుండింది, దేశం ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉంది. అటువంటిది 129 స్థానానికి పోయినాం. ఇక్కడ వీళ్ళు వాళ్ళు అని ముచ్చడు కాదు. సరే, క్రెడిట్ తీసుకుని చాలామంది తీసుకుంటారు. 1947లో 129 ఉన్న దేశం ఈరోజు 3వ కొనుగోలు శక్తి దేశంగా వచ్చింది. మొన్నటి వరకు 5వ దేశంగా ఉంది జీడిపిలో. నిన్నగాక మొన్న 4వ దేశంగా వచ్చింది. అంటే ఇది ఎవరో ఒక వ్యక్తి చేస్తే వచ్చేది కాదు. ఇండియన్స్ ఆర్ టాలెంట్. దట్ టాలెంట్ హ్యాస్ బీన్ ఎక్సర్సైజ్డ్ అండ్ ఇట్ కంటిన్యూస్ టు బి ఎక్సర్సైజ్డ్ ఇన్ ద వరల్డ్. అందుకే ఇవాళ ఇంకా మీరు చాలా అడుగుతారు. ఇప్పుడు ట్రంప్ గారు ఇది అంటున్నారు, అదంటున్నారు. అది వేరు. కానీ మన టాలెంట్ని ఎవరు కూడా అనగదొక్కలేరు, ఆపలేరు. ఆ ముచ్చట చెప్పడానికి భారతీయుడిగా గర్విస్తున్నాను, తెలుగువాడిగా గర్విస్తున్నాను, ఒక కాపువాడిగా మరింత గర్వపడుతున్నాను. అందుకే చెప్పాను. ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్లో ఒకవైపు టారిఫ్, యుఎస్ టారిఫ్స్ కానీ, మరియు ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఇష్యూస్ కానీ, ఇవన్నీ చూస్తే ఒక విధంగా భారతదేశం మధ్య అమెరికా మధ్య కొన్ని దశాబ్దాలుగా బిల్డ్ అవుతూ వచ్చిన రిలేషను ఒక్కసారిగా కూడా ఇక్కడ ఎంతోమంది వచ్చి సెటిల్ అయ్యి, మీరు అన్నట్టుగా ఒక కుటుంబం నుంచి ఎన్నో కుటుంబాలు వచ్చి మైగ్రేట్ అయ్యి వీళ్ళందరికీ కూడా ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఇంతవరకు అంటే ట్రంప్ టైంలో ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని ఎవరో అనుకోలే. అందరూ కూడా ఓకే, పాలసీస్ అనేవి డైరెక్ట్గా ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయనే పద్ధతిలో లేరు. అది టారిఫ్ రూపంలో కానీ అటు రిలేషన్ రూపంలో కూడా అందరూ కూడా చాలా స్ట్రెస్లో ఒక విధంగా చూడాలంటే కొనుగోలు ప్రధానంగా ఇబ్బంది పడేది ఇక్కడ మన ఇండియన్స్. ఎందుకంటే ఏవైనా ట్యాక్సెస్ పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తువుల్లో ఎక్కువ మంది కొనుగోలుదారులు భారతీయులు. ఈవెన్ గ్రాసరీస్ దగ్గర నుంచి ఏవైనా అఫ్కోర్స్ యూఎస్లో ఇప్పుడు బట్టలు ఇలాంటివి కూడా ఉంటాయి, యూఎస్ అమెరికన్స్ కూడా కొనేవి వాళ్ళకు కూడా ఉండొచ్చు. సో దీన్ని మీరు ఎలా అభివర్ణిస్తారు? భవిష్యత్తులో ఇది తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా లేదా? సో ఒకవేళ ఈ పరిస్థితిలో ఉంటే భవిష్యత్తులో డిప్లొమసీ కానీ అమెరికాలో ఉండే తెలుగు వారికి కానీ పరిస్థితి ఎలా ఉండవచ్చు? ఇది చాలా సున్నితమైన అంశం. తర్వాత ఏంటంటే సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్ ఇష్యూ అవుతుంది ఈ దేశం ఆ దేశం అనేసరికి. కానీ వాస్తవాలుగా చూడగలిగి, చర్చించగలిగి, చేయగలిగితే ఇది ఒక ఛాలెంజ్గా, అవకాశంగా భారత ప్రతిభ మరొకసారి రుజువు చేయాల్సిన అవసరం మనకు ఏర్పడుతున్నది. వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ మ్యాక్సిమం వీఆర్ ఎక్స్పోర్టింగ్ హియర్. సో దే మే హ్యావ్ టు ది ఇండియన్స్ కానీ లేకుంటే అమెరికన్ పౌరులు కానీ ఎవరైనా నేను అనేది ఏంటంటే ఇక్కడ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్సే కాదు మిగతా వాళ్ళ మీద భారం పడుతుంది. ఆ భారం పడేది
ఏ మేరకు పడుతుంది అనేది ఈ ఈ ప్రభుత్వం యొక్క వాళ్ళ స్వతంత్ర ఆలోచనలు, దానికి మనం మాట్లాడకూడదు. కానీ ఇది ఒక ఛాలెంజ్గా, ఒక అవకాశంగా తీసుకోవాల్సిన అవసరం మన టాలెంట్ మీద పడుతున్నది. వీళ్ళు ఎన్నేసినా మా ఉత్పత్తులు మీరు దిగుమతి చేసుకోవడం, వాడకపోవడం ఆగిపోదు అనే నేపథ్యంలో మన కార్యక్రమాలు మరింత ఉధృతం చేయాల్సిన అవకాశంగా, ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నేనేదో కొత్తగా ఇట్లా చెప్తున్నాను కాదు. ఇప్పుడు అందరూ మాట్లాడినట్టు అవును ట్రంప్ ఈ అమెరికా ప్రభుత్వం ఇట్లా చేస్తున్నది అట్లా చేస్తున్నది అని అనొచ్చు. కానీ ఎవరి ప్రభుత్వాలు వాళ్ళవి. మన ప్రభుత్వ నిర్ణయం ఇంకో ప్రభుత్వం వద్దంటే ఊరుకుంటామా? సో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రజలకు మంచి చేస్తుందా లేదా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు, అది వేరు విషయం. కానీ ప్రతిదీ ఒక అవకాశంగా గుర్తించి మన ప్రతిభను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఇటువంటి అవకాశాలు కల్పిస్తారని అనుకున్నప్పుడు మరింత మేలు చేస్తాం. దేశం నంబర్ 1 ఉంటుంది. ఇప్పుడు 3వ స్థానానికి వచ్చాము. అసలు రాదా? మళ్ళీ వీళ్ళు వస్తున్నారని రాదా? వాళ్ళు రానియకుండా చేయాలని అనుకోరా ఎవరన్నా? ఇది సర్వసాధారణం, మానవ నైజం. అందుకే మనం ఛాలెంజ్గా తీసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. సరే, దీని మీద చర్చ న్యాచురల్గా వాళ్ళ మేలు కోసం, మనల్ని తొక్కిపెట్టడం కోసం, మన ద్వారా అంటే ఇతర దేశాలతో పోలుస్తూ మన దేశం వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండడానికి ఒత్తిడి తీసుకొచ్చే మార్గాలలో వాళ్ళు వెళ్తున్నారు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఏ మేరకు సఫలమవుతుంది, చివరికి భారతదేశం ఎక్కడికి వెళ్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఈ ప్రాసెస్లో we were number 1. we're only number 3 now. So you can imagine. అందుకే ఆశయాలు. ఇండియన్ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు, ఎలా మీరు దాన్ని చెప్పగలుగుతారు? చూడు, ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనేది ఒక అంశం. సమాధానం చెప్పినంత మాత్రాన పరిస్థితులు మారతాయనేది రెండవ అంశం. పరిస్థితులు మారకుంటే అది లాంగ్ టర్మ్లో, చిరకాలం వచ్చే రోజుల్లో మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, కార్యక్రమాలు ఎలా ఉండాలని ఆలోచన, లాంగ్ టర్మ్ ఆలోచనలకు అనుగుణంగా, లాంగ్ టర్మ్ గోల్స్ కాదు అనుగుణంగా చేయాల్సి వస్తే ఒకటే రోజులో రాదు కదా. లాంగ్ టర్మ్ ఈజ్ లాంగ్ టర్మ్. సో ఇన్ ద ప్రాసెస్ నష్టాలు, కష్టాలు, అభివృద్ధి, లక్ష్యాలు. ఇప్పుడు నష్టాలు, కష్టాలు, అభివృద్ధి, చివరికి లక్ష్యం చేరుకోవడం. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. Nobody can stop Indian talent. Nobody can ever stop India. Nobody can ever stop Telugus. Nobody will ever stop Kapus and Munur Kapus. థ్యాంక్ యూ సార్. సో ఇక నెక్స్ట్ మనం ఇక్కడ స్టూడెంట్స్ ప్రధానంగా చూసినట్లయితే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ గవర్నమెంట్ డెసిషన్, ఇక్కడ విధానం కావచ్చు, బట్ ఏంటంటే ఎన్నో ఆశలతో వచ్చిన వాళ్ళు, అదే అటు ఇదివరకు వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ వచ్చి ఉన్నవారు, ఓపీటీ, సిపిటి లాంటి స్టూడెంట్స్, వీళ్ళందరికీ ఇక్కడ వీళ్ళు అటు పేరెంట్స్ ఒక ఆందోళనకర పరిస్థితి. సో ఈ పరిస్థితుల్ని, ఈ క్రైసిస్ని ఎలా ఎదుర్కొంటే వీళ్ళకి బాగుంటుంది, ఆ విషయంలో ఇక్కడ వీళ్ళని కానీ అటు వాళ్ళ పేరెంట్స్ని కానీ మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారు? ఇదంతా తాత్కాలికం నా ఉద్దేశం. ఇంకా ఎక్కువ మందిని రానియకుండా చేసే పద్ధతులు వాళ్ళు చేయొచ్చు. ఉన్నవాళ్లకు ఇదివరకున్న సౌకర్యం కానీ ఇదివరకున్న ఇది కానీ ఉండకపోవచ్చు, తగ్గించవచ్చు. సరే, ఇది జరుగుతూ ఉంటుంది. దానికి భయపడితే మనం ఏం చేయగలుగుతాం? అది కాదు. మనం అమెరికా వచ్చాం. అమెరికా వచ్చేప్పుడు మనం ఎలా ఉన్నాం? ఊహించామా ఇంతమంది వస్తామని? సో వచ్చిన తర్వాత ఎంత కష్టపడ్డాం? ఆ కష్టంలో ఈ కష్టం చాలా తక్కువ కాదు. ఆ కష్టంతో ఈ కష్టం చాలా చిన్నది అని అనుకుంటే, ఆ రకంగా ఆలోచిస్తే మీరు చెప్పే అంశాలు భయభ్రాంతులు కలిగించకుండా ఉంటాయి. స్టూడెంట్ వ్యూలోకి వచ్చేసరికి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? చదువుకునే వాళ్లకు చదివే ముఖ్యం కదా, మిగతాది ముఖ్యం కాదు కదా. చదివిన తర్వాతే కదా ఏ ఉద్యోగం దొరుకుతుంది, ఏమొస్తుంది, ఎంత సంపాదిస్తాం, సంపాదనలో మనం ఎంత ఉంచుకుంటాం, తల్లిదండ్రులకు ఎంత ఇస్తాం, ఎవరిని ఎంతకి ఇస్తాం, మానవతాలకు పొందుతుంది ఎంతకి పొందుతుంది సహాయం చేస్తాం అనేది ఇప్పుడు అది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది, వ్యక్తుల యొక్క లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది, అంతే కదా. సరే,
కొన్ని ఇబ్బందులు తప్పనిసరిగా వస్తాయి ఎదుర్కొన్నా. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కెనడా, అమెరికా తర్వాత కెనడాకి వచ్చారు, చాలామంది ఇంగ్లాండ్ పోయారు, ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి వెళ్తున్నారు, ఇప్పుడు సౌదీకి మాట, అరబ్ దేశాలకి చాలామంది మన వాళ్ళు వెళ్ళారు, అంతగా చదువుకున్న వాళ్ళు కూడా పోయారు, రష్యా. సో నడుస్తూ ఉంటుంది. సి నౌ ది వరల్డ్ ఈజ్ వన్ లాగా ఉంది. ఇంతకుముందు అమెరికా తొవ్వేది తెలియదు. అంతేనా? ఇప్పుడు చంద్రమండలానికి పోయినాం మాట ఊహించావా? మీరు బీఆర్ఎస్కి రావటంలో కాంగ్రెస్ నుంచి అది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అంటే నేను అంటే ఆవేశంలో జరిగిందని అనుకున్నారా ఆ నిర్ణయం, లేదా ఆ నిర్ణయం కరెక్టే అని ఈ రోజు కూడా మీరు కట్టుబడి ఉన్నారా? ఎందుకనంటే పవర్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు పవర్ చుట్టూ ఉంటుంది. సో కరెక్ట్గా పవర్ వచ్చే టైంలో కాంగ్రెస్కి మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసాయనే ఏమైనా రిగ్రెట్ ఏమైనా ఏ క్షణమైనా అనిపించిందా? లేదా మీరు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం బీసీలేనే కానీ వ్యక్తిగతంగా కానీ మీకు అలా ఈ ప్రాసెస్లో ఎలా అనిపించింది? నేను ఏం లేను అని అమెరికాకి వచ్చాను. మొదటి రోజే అయ్యో నా జీవితం అంతా ఈ క్యాబిన్లో కూర్చొని ఆ మిసైల్కు లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్లో సేఫ్టీ ఎక్విప్మెంట్ కోసం చేస్తే అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అని మొదటి రోజే ఆలోచించి నా జీవితం అంతా ఈ క్యాబిన్లోనే గడపాలా ఈ కొద్ది మందికి అని నా ఆలోచన వచ్చింది. ఎందుకంటే నేను ఆ కింది స్థాయి నుంచి వచ్చాను కదా, ఈ కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి అవకాశం కలిగితే అమెరికా దాకా వస్తారు అనేది నాకు నేను రుజువు చేసుకున్నా. ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. అటువంటప్పుడు నాలాగా సామాజికంగా, ఆర్థికంగా, చారిత్రాత్మకంగా మారుమూల పల్లెల్లో, అడవుల్లో ఉండే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే చంద్రలోకానికి మన మూన్ ల్యాండింగ్ లాగా అయింది కదా అమెరికా. అట్లా చాలామందికి కావాలి కదా. అయితే 10 సంవత్సరాలు పట్టింది. సరే, ఇంతో అంతో డబ్బు సంపాదించుకున్నాం. కానీ నేను ఇండియా ఎందుకు వెళ్ళాను? ఒక్క మాట, ఈ ఆలోచనతో ఒక్క ప్రశ్న, ఒక్క విషయం మీరు బాగా గమనించాలి. ఈరోజు కూడా గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ కోడి పెంట, ద లిటర్ ముట్టుకొని పనిచేసేవాళ్ళు ఎంతమంది తయారవుతారు? మన సామాజిక కోణంలో ఆలోచిస్తే పై సామాజిక వర్గాలు ఎప్పుడు ముట్టాయి. ఈ కొద్దిగా ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఒక్క పూట తినే లేనివాడు ఒక్క పూట తింటే కోడి పెంట ముడతారా అని అంటారు. ఏ వర్గం అయినా డబ్బులు, ఇప్పుడు కూలి అదే. ఇప్పుడు అప్పుడు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేదు. మేము ఎందుకు ఆలోచించాం? సమాజంలో రూరల్, అన్ఎడ్యుకేటెడ్, అన్స్కిల్డ్, మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ డిప్రైవ్డ్ క్లాసెస్ హూ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ అండ్ ఎర్న్. ఆ రోజుల్లో వ్యవసాయం కదా, 75% వ్యవసాయంలో కూలి పనులు ఎన్ని రోజులు దొరుకుతాయి? పంటకు ముందు 10 రోజులు, 15 రోజులు, పంటలు కోసేటప్పుడు 10-15 రోజులు, సంవత్సరం 365లో 30 రోజులు లేకుంటే 50 రోజులే వస్తే ఏమన్నా ఉంటుందా? మరి అటువంటి వాళ్ళకి అవకాశం కల్పించడానికి చేసిన కార్యక్రమంలో భాగంగా దూరపు ఆలోచనలతోటి ఇంకా చాలా ఉంది చెప్పడానికి. కానీ పౌల్ట్రీ డెవలప్ చేస్తే గ్రామాలలో ఇటువంటి వాళ్ళకు అవకాశం దొరుకుతుంది. 200 రూపాయలు, 250 రూపాయలు తోటి మొదలైన వాళ్ళు. అయితే అలా ఆలోచించిన వాడు పొన్నాల, లేకుంటే అమెరికా నుంచి పోయి కోడిపెంట ముట్టుకునే ఉద్యోగాలు చేస్తారా? ఈరోజు ఇండియా ఎలా ఉంది? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఇండియా ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో మీకు తెలిసో తెలియదు, 18 గుడ్లు పర్ క్యాపిటల్ ప్రొడక్షన్ ఉండే ఆ రోజుల్లో. ఇవాళ 84 గుడ్లు అయింది. ఆ ఉమ్మడి రాష్ట్రాలలో 24 గుడ్లు పర్ క్యాపిటల్ ప్రొడక్షన్ ఉంటే ఈరోజు 400 పైసలు గుడ్లు ప్రొడక్షన్ ఉంది. సో 2వ స్థానాన్ని చేరడానికి మేము అలాంటి వాళ్ళం ఒక 12 మంది. రావు గారు ఉన్నది, హైదరాబాద్ అతను. సో పూనాలో సెటిల్ అయ్యి చేశాడు. మేము 12 మంది పౌల్ట్రీ లెజెండ్స్ ఆఫ్ ఇండియా అని గుర్తించారు. వాళ్ళు గుర్తించినది కాదు గొప్ప, కానీ మా ఆలోచన అటువంటిది. ఇప్పటికీ 45 సంవత్సరాల తర్వాత కూడా ఆ రంగంలో ఉన్నాం. కానీ ప్రభుత్వంలోకి ఎందుకు వచ్చాం? రాజకీయాలకు ఎందుకు వచ్చాం? ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమాలలో ఇటువంటి కార్యక్రమాలు మరింత ఎక్కువ చేయొచ్చు అనే ఉద్దేశంతో అందులో పివి గారు 73లో అమెరికా వచ్చి నాతో నేను 2 రోజులు వారిని ఇక్కడ కలవడం జరిగింది. ఇంటికి వచ్చారు. తర్వాత 2 రోజులు ఇక్కడ తిప్పడం జరిగింది.
అమెరికా ఫస్ట్ టైం వచ్చాను కదా, వాళ్ళ కూతురు అల్లుడు నాకు జూనియర్స్. సో ఆ ప్రభావం కూడా పడింది. అందుకే 80లో 84లో పివి గారికి పార్లమెంట్ ఎలక్షన్లో నేను ఇన్ఛార్జిగా పనిచేశాను. నేను అప్పటికి పాలిటిక్స్లో ఎంటర్ కాలా, కానీ ఇన్ఛార్జిగా పనిచేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అలాంటి వాడు ఈ సామాజిక కోణంలో ఒకరు ఉంటే మంచిది అనే ఉద్దేశంతో ఆయన 85లో ప్రవేశానికి టికెట్ ఇచ్చారు. సరే 85లో ఎలక్షన్ ఎట్లా అయిందో చూడండి, ఆ రోజు ఓడిపోయాం. తర్వాత పనిచేసాం కాబట్టి తర్వాత పార్టీ టికెట్లు ఇస్తూ వచ్చింది. గెలుస్తాడు, మన పార్టీకి లాభం అవుతుంది, అంతే కదా, ఇంకెళ్ళలేదు. అలా వచ్చిన వాడిని నా లక్ష్యం అది. సో మీ ఇన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది అంటారు ఏంటి పార్టీ ఈయనకి ఏం చేయలేదు అని మాట్లాడతారు. పార్టీ ఏం చేసింది అనేది ఒకటైతే, అవును 85లో ఇచ్చారు ఫస్ట్ టైం, నేను కృతజ్ఞతగా ఉన్నాను. 85లో వచ్చి 89లో ఎందుకు ఇచ్చారు? ఓడిపోయినా తిరుగుతున్నాడు, పార్టీకి లాభం అవుతుంది, ఈయనైతే గెలుస్తాడు అని, అంతే కదా. తర్వాత మా నియోజకవర్గం ఒక సామాజిక వర్గానికి కేంద్రీకృతమైన వర్గం. ఆ కాన్స్టిట్యున్సీలో జనగాంలో 2 సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. 2 సార్లు కాదు, నేను 4 సార్లు గెలిచిన ఒక బీసీ అభ్యర్థిగా, 3 సార్లు వరుసగా గెలిచిన. అంటే మనం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు అండగా ఉండడం ఒకటి, రాజకీయ కోణంలో అండగా ఉండడం చేసిన ఎత్తుగడలు కూడా మేము చేసాం, కాదనేది కాదు. కానీ అది పార్టీకి లాభమైంది, నాకు లాభమైంది, నాకు పేరు వచ్చింది అనేది వేరు విషయం. అది ఇక రెండవ లాభం ఏం చేసిందంటే, పార్టీ 2014లో తెలంగాణ కాగానే పిసిసి ప్రెసిడెంట్ చేసింది. అంతకుముందు 3 సార్లు రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు, మిగతా వాళ్ళు ఒకసారి చెప్పినా కానీ చేయలేదు. ఏదో చేస్తారు అనుకున్నాం, చెప్పకుండా 40 రోజుల ముందు పిసిసి దగ్గర నియమించారు. ఏంటి వాళ్ళ మన రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేశాడు, ఏదో ఐఏఎస్ ఐపీఎస్లో ఇంటర్వ్యూ అయినట్టు. మా 8 మందిని పిలిస్తే నేను 4 అడిగి పోయినా. సరే ఆ డీటెయిల్స్ వద్దు, మరింత ఎక్కువ అవుతుంది. కానీ ఎందుకు చేశారు? 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది. జరిగితే సామాజిక కోణంలో 88% ప్రజలు బడుగు వర్గాలు అనేది ఒక స్టాటిస్టిక్, హిస్టారిక్ స్టాటిస్టిక్. ఈ 29 రాష్ట్రాలు 6-7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున లేదు. తెలంగాణ ఇస్తే 17 పార్లమెంట్ సీట్లకు 15 వస్తాయని చెప్పిన మన నాయకులందరూ ఢిల్లీలో ఇస్తాం, వస్తున్నది కదా, తెలంగాణ ఇచ్చాం కదా, వస్తుంది కదా అనుకొని వచ్చినప్పుడైనా బీసీలకు ఇద్దాము అని ఇచ్చారు. అది కూడా 40 రోజులు ముందు. నేనేమన్నాను, అయ్యా 40 రోజులు ఉంది, పెద్దల సమావేశాలన్నీ చేయడానికి టైం కావాలా, నాకు కంటెస్ట్ చేయమని చెప్పొద్దు, నేను కంటెస్ట్ చేయకుండా పార్టీకి సేవ చేస్తాను అని చెప్పాను. బలవంతం చేసి నన్ను పోటీ చేశారు. నేను మా కోడలికి ఇస్తాను, మీరు వీలైతే నాకు ఇవ్వకండి అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత బీసీకి ప్రాముఖ్యత ఇవ్వాలని ఇచ్చిన నేపథ్యంలో నువ్వు కంటెస్ట్ చేయకుండా ఉంటే ఆ పాయింట్ రాదు కదా డిబేట్కి, డిస్కషన్కి అనే ఉద్దేశంతో చేశారు. సరే పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ 40 రోజులు, మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, తర్వాత దేశ నాయకుల పర్యటనలు ఈ 40 రోజుల్లో, ఇవన్నీ చేయడానికి టైం. ఓకే, నేను పిసిసి అయితే ఓడిపోతారని ఎవరన్నా అన్నారా? చేసినప్పుడు పార్టీ రాదని అన్నారా? ఏమన్నారు? 15 సీట్లు వస్తాయన్నారు. అలా అన్నోళ్ళంతా 3 లక్షలతో ఓడిపోయారు. అంటే 2 పార్లమెంటు మెంబర్లతోటి 540 పైచలుకున్న పార్లమెంటు లోపల ఒప్పించి మెప్పించి చివరికి తెలంగాణ వచ్చే విధంగా చేసిన చరిత్ర కేసీఆర్. అది ఇది మాట ఎందుకంటున్నానంటే, ఇది నగ్న సత్యం. మేము 1955లో 5వ తరగతిలో ఉంటే బడిగంట కొట్టి బజార్లోకి వచ్చి విశాలాంధ్ర వద్దు తెలంగాణ ముద్దని నినాదం చేశాం. మా దగ్గర టీచర్లు అప్పుడు ఆ రోజుల్లో 47 నుంచి 55, 60 లోపల ఎవరు వచ్చారు? ఆంధ్ర నుంచి వచ్చారు, రాజమండ్రి నుంచి వచ్చారు, సర్కార్ నుంచి వచ్చారు. ఒక ఆయన కామరాజర్ ఉండే టీచరు సర్కార్ నుంచి, ఆయన వచ్చి ఇడ్లీ సాంబార్ తినేది. మేము ఇడ్లీ సాంబార్ గోబైకన్నాం. ఈ టీచర్ ఉద్యోగానికి, మారుమూల ప్రాంతానికి, అక్కడెక్కడో చదువుకున్న ఆయన వచ్చి ఉద్యోగం చేస్తాడట. ఇట్లాంటి ఉద్యోగాలన్నీ ఉండితే మనకేమొస్తుంది? అందుకే తెలంగాణ కావాలని ఆ రోజు వచ్చిందా? రాలే. 69లో నేను లేను, నేను 78లో వచ్చాను. వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా, అంటే మంత్రిగా 92లో అన్ని పార్టీల శాసనసభ్యులను తెలంగాణకు డెవలప్మెంట్ కోసం ప్లాన్లు కావాలని ఢిల్లీకి పంపించే రైలుకు జెండా ఊపిన మంత్రిగా. ఎంతమంది ఉన్నారు తెలంగాణ నుంచి ఆ రోజు మంత్రులు? 10 మంది ఉన్నారు. ఎవరు రాలా, నేను ఒక్కనే పోయినా, జెండా ఊపిన. ఏమిచ్చానో తెలుసా? అరిసెలు, సద్దముద్దలు.
వాళ్ళు తినడానికి ఇవి ఇచ్చి జెండా ఊపొచ్చారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జనార్దన్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఇక మంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి ఇస్తారు కదా అని నాకు చేపల మంత్రి ఇచ్చారులేండి. మొదలు ఏమన్నారంటే ఏదో ఇస్తాం అనుకున్నారు, ఇక ఆయనకి అందుకే ఇది అందుకని ఒక చేపల మంత్రి పడేద్దామని పడేసారు ప్రెషర్ తోటి. చేపల మంత్రి లక్ష్మి అంటే అట్లా. కానీ ఆ చేపల మంత్రికి ఏం చేశాను చరిత్ర సాక్ష్యం. ప్రపంచ బ్యాంకుకి వెళ్ళి అప్పు తీసుకొచ్చి మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ప్రాన్ హ్యాచరీస్ తీసుకురావడం, ప్రాన్ కల్చర్ చేయడం, ప్రాన్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టడం చేశాను. ఈ ఎస్ఎస్జి గ్రూప్స్ ఇది మహిళా సంఘాలు అప్పుడే మొదలవుతున్నాయి. ఆ ప్రాశస్త్యం రాకముందే ఫిషర్ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఒక 45 ఏర్పాటు చేసి వారికి లోన్లు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు పొద్దున 100 రూపాయలు అప్పు తీసుకునేది, పోయి చేపలు తీసుకొని బుట్టల మీద అమ్ముకునేది, సాయంకాలం 110, 120 ఇచ్చేది. అరే 10 రూపాయలు 20 రూపాయలు ఒక రోజు కాదు, ప్రభుత్వ పరంగా దీనికి ఒక చరిత్ర ఉంది, అది వద్దులేండి. అంటే ఆ రకంగా చేసిన వాడిని కాబట్టి, అభివృద్ధి చేశాం కాబట్టి రాష్ట్రం మత్స్య సంపద ఎంత పెరిగిందో తెలుసా? ఇవాళ నెంబర్ 2 ఉన్నాం. అయితే ఒక్క నిమిషం, అది చేసిన వాడిని కాబట్టి ఇది ఎందుకు వచ్చింది? సో అలా చేస్తూ వచ్చాం కాబట్టి ఇదైంది. అందుకోసం మన నిబద్ధత, మన కార్యక్రమం, మనకు ఇచ్చిన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం చేసిన పని. కాంగ్రెస్ అభిమానులకు కానీ కాంగ్రెస్ వాదులకు కానీ ఇరు వర్గాల్లో కూడా ఉంటుంది సహజంగా. సో వాళ్ళకి ఒక ఆన్సర్ అనేది ఖచ్చితంగా అవసరం అనేది. ఇరు వర్గాలకి ఎట్లా ఉంటుంది, జనరేషన్స్ మారుతున్నాయి, కానీ ఏ వర్గాలకైతే ఇష్టం ఉండదో ఆ వర్గాలు మరింత దుష్ప్రచారం చేస్తాయి అనేది మనకు తెలుసు. సో స్వాతంత్ర పోరాటం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 200 ఏళ్ళు. అవునా? 200 ఏళ్ళు. అంటే మొదలు స్వతంత్రం కావాలని వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, అట్లాగే తెలంగాణ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. అయితే స్వతంత్ర పోరాటం దేంతోటి చివరికి క్లియర్ అయింది? గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, బోస్ గారు ఆ 12-13 సంవత్సరాలు 1932-33 దండియాత్ర నుంచి, సహాయ నిరాకరణ నుంచి చేస్తే చివరికి ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి, వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కేసీఆర్ గారి నిరాహార దీక్ష చాలా రోజులకు అయింది. 540 మందిలో 2 ఎంపీలతోటి ఒప్పించే బాధ్యత. ఒక్క ఓటు 2 రాష్ట్రాల పార్టీ అధికారంలో ఉండి 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణ ఇవ్వలేదే. అదే పార్టీ మళ్ళీ ఒప్పుకోవాల్సి వచ్చింది పార్లమెంట్లో. అంటే చరిత్ర అది. అందుకే నేను ఈ అవమానాలు భరించలేక, మేము పదవుల కోసం రాలా, లేకపోతే ఇంకేదేనికో ఆశల కోసం మేము రాజకీయం రాలే, మేము గొప్పలం మా ఈగో కోసం రాజకీయంలోకి రానివాడు పొన్నాల. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చింది. సరే, అలా మంచి ఉంటుంది, చెడ ఉంటుంది, ఏ ప్రభుత్వంలో ఎప్పుడైనా చెప్పింది చేస్తున్నావా లేదా అనేది రెండో అంశం. చేయకపోవడానికి కారణాలు ఏంది, చేస్తే ఎందుకు చేశారనేది కూడా విశ్లేషణ చేయాలి. వాస్తవాలు విశ్లేషణ. అది నాకు మరి కనిపించింది. గౌరవం లభిస్తున్నది. నేనేం ఆశపడి రాలేదు. ఆ పార్లమెంట్ ఇది నేను కంటెస్ట్ చేస్తాను ఇది అది అని చెప్పలేదే. ఇస్తే గొప్ప, ఇవ్వకపోతే ఇదా కాదు. నా ఆలోచన నాది, నా విధానం నాది, నా విశ్లేషణ నాది, నా నమ్మకాలు నాయి. దాని మీదనే కాదు కదా బతికేది. అది అట్లా. అందుకే పార్టీ మారినంత మాత్రాన నేను ఏదో ఇక్కడికి వచ్చేదో అయిందని కాదు. కానీ ఇలా పార్టీ ఎందుకు మారారు కొన్ని వర్గాల నుంచి అని ఆలోచన చేయాల్సిన అవసరం మీకు, ప్రజలకు, అందరికీ ఉందని చెప్తున్నాను. సో రాజశేఖర్ రెడ్డి గారితో మీకు ప్రత్యేకించి ఒక అవినాభావ సంబంధం. మీరు ఆ టైంలో వాటర్ ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేయటం. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆయనతో ఎక్స్పీరియన్స్? అండ్ అంటే ప్రధానంగా ఈ ప్రాసెస్లో తెలంగాణ పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎటువంటి చొరవ చూపారు? మా ఇద్దరి ఆశయాలు, లక్ష్యాలు ఒకటేగా రూపొందించబడ్డాయి. మేము కలవకపోయినా 84, 85, 86లో మేము పురుషోత్తర రెడ్డి గారని మన నల్గొండ ఎక్స్ మినిస్టర్ ఉండే, వారు ప్రెసిడెంట్గా, నేను జనరల్ సెక్రటరీగా, ఎమ్మెల్యే కూడా కాలే. ఏం చేసాం? గోదావరి నీళ్ళే ఎత్తైన ప్రాంతం తెలంగాణకు శ్రీరామ రక్ష, గోదావరి నీళ్ళే తీసుకురావాలా ఉద్యమం చేసాం 2 సంవత్సరాలు. పివి గారు 84లో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారు ముందట ఇందిరాగాంధీ తోటి అనిపించారు, ఈ ప్రాంతానికి గోదావరి నీళ్ళు కావాలి, అది చేయాలి అని. ఆయన ముందర అనిపించాడు, కానీ కాలం మేము 2 సంవత్సరాలు పోరాటం చేసాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు దాదాపు 2000 కాదు
2000 కంటే ముందు ఆ, రాయలసీమకు నీళ్ళు లేవు, కరువు ప్రాంతం అని చెప్పేసి అక్కడ నీటి కోసం ఉద్యమం చేశాడు, నిరాహారదీక్ష చేశాడు. సో ఈ రెండు కాకతాళీయం. 1985లో వారు పీసీసీగా ఉండరు, గవర్నమెంట్ రాలేదు, మా 26 మంది ఎమ్మెల్యేలు, నేను ఓడిపోయాను. ఓ రోజు అంటే కలిసేది, బాగా చర్చించేది. సరే, నేను అమెరికాలో నాసాలు ఇవన్నీ చేశానని కొంత గుర్తింపు కూడా ఉండేది, ప్రత్యేకత ఉంది, నేను కాదనేది కాదు. నేను మాట్లాడిన దాని మీద ప్రత్యేకత, లేకుంటే ఏదో చదువుకొని వచ్చిన ప్రత్యేకత, అది వారి విశ్లేషణకు వాళ్ళకి ఇచ్చిపెడదాం, మనకు సంబంధం లేదు. కానీ ఏం లక్ష్మయ్య, శ్రీశైలం పోతున్నాం వస్తావా అని కేవీపీ గారు అన్నారు. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ మేము పోయాం. ఇది ఎప్పుడు 1985లో. పోయిన తర్వాత ఈ సరే, ఆయన రాయలసీమ నాయకుడు, యువకుడు, ఉత్సాహంగా ఉన్నాడు, పేరు ఉంది. పార్టీ అధికారంలో రాకపోవచ్చు, కానీ ఆయన పేరు ఉంది. 3:30 గంటలు అభిషేకం తర్వాత బయటకు వచ్చాం. బయటకు వస్తే ఆడవాళ్ళంతా వేరే అమ్మవారి దర్శనానికి పక్కనకి వెళ్ళారు. మేము ఇలా నడుస్తూ బయటకు వచ్చాం, అల్లనే కాంపౌండ్లోనే. బయటకు వచ్చి ఒక 10 అడుగులు వేయగానే ఒక ఆయన లుంగి కట్టుకున్నాడు, బనీన్ ఉంది, దాని మీద ఒక టవల్ వేసుకున్నాడు. వేసి వచ్చి రాజశేఖర రెడ్డి కాళ్ళకు దండం పెట్టాడు. ఈ పక్క కేవీపీ, ఈ పక్క నేను, ఆయన మధ్యలో ఉంటే దండం పెట్టి, మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావాలి అన్నాడు. ఎప్పుడు? 1985లో. ఈయన నవ్వి ఇట్లా అని లేపి పక్కకు జరిగిన తర్వాత మేము 10 అడుగులు వేసినాం. 10 అడుగులు వేసిన తర్వాత నా దిక్కు తిరిగి, అప్పుడే మేము ఉద్యమం చేస్తున్నాం నీళ్ళ కోసం, ఏం లక్ష్మయ్య, ఈ అవకాశం నాకు వస్తే మనం ఒక 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతామా అని ఆయన నోటి నుంచి వచ్చింది. ఇది ఆయన మనసులో ఉన్నది, రక్తంలో ఉన్నది, ఆయన పట్టుబట్టి ఆయన ఏం చేయాలనుకున్నది కనబడుతున్నది కాబట్టి ఆ మాట వచ్చింది. ఆ ప్రాంగణంలో, దేవస్థానం ప్రాంగణంలో ఆయన ఎవరు? ఒక దూదేకుల డప్పు కొట్టేయని. ఇంకా దీని కారణం చూడండి, 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు 19 సంవత్సరాల ముందు అన్న మాట అయితే 2005లో ప్రతి జిల్లా ట్రైనింగ్ క్లాస్ పెట్టాను. నన్ను జలయజ్ఞం మీద, ఇరిగేషన్ మీద మాట్లాడుకున్నారు. అది కూడా పోయి కర్నూలు, కడప 2 జిల్లాలు కలిపి మొదటి క్లాసు. ఇక్కడ కొంపెల్లిలో ఒక స్కూల్ ఉండే, కాలేజీ, అందులో రూమ్స్ ఉన్నాయని. అది పోతే నేను జలయజ్ఞం గురించి మాట చెప్తుంటే ఒక అతను లేచి వచ్చి, నేనే సార్ ఆయనను, ఫోటో చూపించాడు. చరిత్ర దీన్ని ఏమంటామో తెలియదు, అంటే డెస్టినీ. కానీ దాని గురించి ఆలోచించాం, అవకాశం వస్తుందా రాదా, చేస్తామా లేదా విషయం, డివోషన్ అండ్ డెడికేషన్ అలా చేశాం. కాబట్టి అవకాశం వచ్చింది, కాబట్టి నన్ను ఇరిగేషన్ మంత్రిగా పెట్టుకొని ఇద్దరం కలిసి పనిచేసాం. కాదనే కదా, పుస్తకం కూడా 300 పేజీలు అయిపోయింది. వచ్చే నెల రోజుల లోపల ప్రింట్ అవుతుంది. 86 ప్రాజెక్టులు. ఇది చారిత్రక ఘట్టం. ఎవరయ్యా? కాదు, కాకతీయులు మొదలు, అంతేనా? 46,000 చెరువులు. ఓకే, విడిచిపెట్టండి. ఆర్థర్ కాటన్, అవి ఇది. తర్వాత నిజాం 2,000 చెరువులు, మీకు బాగా కనపడుతుంది. 4వది నెహ్రూ గారు 5 ప్రాజెక్టులకు దేశంలో పునాదులు వేస్తే 3 మన తెలుగు రాష్ట్రంలో, నాగార్జున సాగర్, శ్రీశైలం అండ్ శ్రీరామ్ సాగర్. మిగతాది బాక్రా రంగంలో నర్మదా. అంటే నీళ్ళే జీవనాధారం, నీళ్ళతోటే లైఫ్ మొదలవుతుంది అనేది అర్థం చేసుకొని నీటిని అందిస్తే మిగతాది కొంత చేయొచ్చు అనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లకు తలగకుండా, ఇప్పుడు నీళ్ళ కొట్లాట, గెట్ల కొట్లాట మన తెలియదా, ఉన్న కుటుంబాలనే తనుకుంటారు. అటువంటిప్పుడు మన హక్కులు కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం మేము చేసాం, కాదనే కదా. ఇది చారిత్రక సత్యం. తర్వాత కేసీఆర్ గారు కాళేశ్వరం, తర్వాత పాలమూరు రంగారెడ్డి కొనసాగించారు. ఇప్పుడు గండిపేట ఉంది. ఎన్ని సంవత్సరాల కోసం నడుతుంది? 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలు. అంటే నిజాం నవాబు దేనికోసం చేసిండు? మన ఊళ్ళలో ఉన్న కాకతీయ చీరలు ప్రతి సంవత్సరం నిడుతున్నాయా? ఇక అంటే చెప్పడం ఇవన్నీ ఉంటాయి దాంట్లో, పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్. బీఆర్ఎస్లో అటువైపు బీజేపీ విలీనం, ఇలా చాలా రాజకీయ పరమైన కమెంట్స్ ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. సో ఒక విధంగా అది ఎంపీ ఎలక్షన్స్లో వచ్చే రిజల్ట్ కూడా దీనికి మరింత బలం చేకూర్చవచ్చు. అదేవిధంగా అరెస్టులు ఇవన్నీ కూడా బలం చేకూర్చవచ్చు. సో ఈ క్రమంలో మరోవైపు దాన్ని కరెక్ట్గా
కౌంటర్ చేస్తున్నప్పటికీ కూడా అంత బలమైన కౌంటర్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వినిపించే ఆ స్థాయిలో వినిపిస్తున్నాయని అంటే ప్రశ్నార్థకం. సో దీన్ని మీరు ఏ విధంగా అడ్రస్ చేస్తారు? ఒక్కొక్కరి అభిప్రాయాల మీద పాలసీలు ఏర్పడతాయా? వాట్ ఈస్ ది పాలసీ? వాట్ ఈస్ ది అల్టిమేట్ గోల్? తెలంగాణ ప్రజలు ముఖ్యం. దానికి ఏ రకంగా మనం లక్ష్యం సాధించుకోవాలో సాధించుకున్న చారిత్రక సత్యం తెలిసిన వాళ్ళు ఈ అపోహలకు రారు. తెలంగాణ ప్రధానంగా అనుకున్నప్పుడు దానికి కావాల్సినవి చేస్తాం. అందుకోసం ఏదో మొన్న ఓడిపోయినంత మాత్రాన ఎంత 1.8% కదా. 1.8 అంటే ఏమన్నట్టు, ఒక్క మనిషి అటు వేసేటోళ్ళు ఇటు వేస్తే ఇదే 1.8% తోటి అధికారం వచ్చు కదా బీఆర్ఎస్కు. అప్పుడు ఏమనేవాళ్ళు? ఇవన్నీ పోవు కదా, అధికారం పోయింది కాబట్టి ఇవన్నీ అంటారు. ఆ ఒక్క మనిషి కనుక మారి ఇటేసినట్టయితే ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ ఈ ఈ ఆలోచనలు, ఈ ఉపాయాలు ఏది రాదు కదా. ఇది రాజకీయాలు. సరే, అది ప్రజలే ముఖ్యం, ప్రాంతమే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. చూడండి 10 ఏళ్లలో సరే కొంతకాలం కలిసి వచ్చింది, పునాదులు పడ్డాయి. ఇప్పుడు 3వ తరగతి బాలశిక్ష ఓనమాలు లేని 3వ తరగతి చదవాలి కదా. 10వ తరగతి చదవాలంటే 3 నుంచి 9 దాకా చదవాలి కదా. ఆ తర్వాత బిఏ చదవాలంటే ఇంటర్మీడియట్ చదవాలి కదా. ఎంఏ చదవాలంటే బిఏ పూర్తి కావాలి కదా. అవును, ఈరోజు డెవలప్మెంట్ అయింది, అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. అదేది తలసరి ఆదాయం దేశంలో హైయెస్ట్ ప్రాంతంలో ఉన్నాం. దాదాపు 3,80,000 దాకా వచ్చింది. ఎంతమందికి ఉంది? దేశంలో ఓన్లీ 2 లక్షలు ఉంది సగటున. అదేవిధంగా జీడిపి ఎక్కడ ఉండేవాళ్ళం, ఎక్కడ వచ్చాం? హైయెస్ట్కి వచ్చాం. 15,000 కోట్లకు వచ్చాం. 15 లక్షల కోట్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదేవిధంగా ఆహార ధాన్యాలు 78-80 లక్షల టన్నుల నుంచి సరే ఇప్పుడు దాదాపు 3 కోట్ల టన్నుల వరకు వచ్చాం. ఎలా వచ్చింది? సరే, అంతకుముందు చేసిన పనులు ఉన్నాయి, ఇప్పుడు చేసిన పనులు ఉన్నాయి. చెరువులు పునరుద్ధరణ అయింది. ఒక్కటే విషయం చెప్తా, అంతకుముందు 18-19 లక్షలు పంప్ సెట్లు ఉంటే ఇప్పుడు 28-29 అంటే 10 లక్షల పంప్ సెట్లు. 10 లక్షల పంప్ సెట్లు అంటే గ్రౌండ్ వాటర్ ఉంటేనే కదా. ఒక పంపు సెట్కు 2 ఎకరాలు పడుతుంది అనుకుందాం, లేదు 1 ఎకరం పడుతుంది అంటే ఏమన్నట్టు, అదనంగా 40 ఎకరాలకు ఉత్పత్తికి అవకాశం ఏర్పడిందా లేదా? ఒక్క పంటకు. 2 పంటలకైతే 80. 1 ఎకరానికి ఎంత పడుతుంది? 2 పుట్లు అందామా, 3 పుట్లు అందామా? 2 టన్ ఇప్పుడు క్వింటాలు, ఎన్ని క్వింటాలు అయితే 30 క్వింటాలు అవుతుంది. 30 క్వింటాలు అంటే 3 టన్నులు ఎకరానికి. మరి 10 లక్షల టన్నులు, 10 లక్షల ఎకరాలంటే 30 లక్షల టన్నులు వచ్చినట్టే కదా. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ చెరువుల వల్ల వచ్చింది, చెరువుల వల్ల నీళ్ళు వచ్చేపటికే వచ్చింది. స్టోరేజ్లలో నీళ్లు నింపి చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. దానివల్ల కరెంట్ ఎక్కువ ఇస్తున్నారు. కరెంట్ ఎక్కువ ఇచ్చిన తర్వాత ఎక్కువ పంప్ సెట్లు ఇస్తున్నాం. దీంతో అవుతున్నది కదా. అటు ఇరిగేషన్ నుంచి వస్తున్నది, ఇటు గ్రౌండ్ వాటర్ నుంచి వస్తున్నది. ఇవన్నీ అయింది కాబట్టి ఆయనకు పేరు వచ్చింది. అది వస్తుంది కూడా, తప్పదు, చేసిండు దృష్టిలో. దాంతోపాటు రైతు సేవా కార్యక్రమాలలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇనిషియేట్ చేశాడు. రైతు బంధు కార్యక్రమం ఎక్కడ ఉందా? ఎదురకుందా? లేదు. అదే దానం కాదు కదా, పేరు కోసం కాదు కదా. రైతు బాగుపడతాడు కదా. అప్పులకు ఊబిలో ఉండి కొట్లాడుకున్న వాళ్ళ సంగతి మనకు తెలియదా? అప్పులు దొరకక, ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు దొరకక 2%, 3%, 4% బయట తీసుకొని చేసిన వాళ్ళ ఆదాయం ఎంత ఉంటుంది? దిగిపోతుంది కదా. అటువంటిప్పుడు రైతు బంధు సాయం చేసిందా లేదా? సరి అయిన సమయంలో ఇవ్వడం, సరి అయిన సమయంలో రైతుకి అక్కడికి వచ్చారు. అలా ఇప్పుడు దుర్వినియోగం ఎక్కడ అవుతుంది? ఏ స్కీమ్లోనే అవుతుంది. దాన్ని మొదలు కాదు కదా చూపించేది. ఎక్కువ మందికి లాభం అయితే మనం చూస్తాం. దుర్వినియోగం అవుతున్నది తీసేస్తామా? రానున్న ఎలక్షన్స్లో బీఆర్ఎస్ని ఎలక్షన్స్లో పొన్నాల గారు ఏ విధంగా ఎసెట్గా మారబోతున్నారు? ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు? బీఆర్ఎస్కు కార్యాచరణలో మన ఆలోచనలు నాయకులతో కలిసే చేస్తాం. కానీ అసంబద్ధ కేవలం అధికారం కోసం చేసే ఎత్తుగడలు ఎన్నికల ముందు చాలా చేస్తారు. ఒకసారి ఫలిస్తాయి, మరోసారి చెంపదెబ్బ తింటారు. అది మనం చూస్తున్నాం. కానీ అసలైన అభివృద్ధి శాశ్వతంగా ఉండిపోతుంది. అసలైన మంచి కార్యక్రమాలు శాశ్వతంగా ఉంటాయి. అది కొద్దిగా ఆలస్యమైన అప్పుడప్పుడు మళ్ళీ గుర్తించబడతాయి. అందుకే ఇప్పుడు చూడండి, 2014లో మోడీ గారు చెప్పారు, చేస్తున్నారు. నల్లధనం 10,700 కోట్ల నుంచి వెళ్ళి 31,000 కోట్లకు పెరిగింది. చెప్పడానికి ఏముంది? చేశారు, చేయలేదు. ఇప్పుడు
రైతు బంధు ఇచ్చారు, అరే బాగానే ఉంది అన్నారు. కానీ ఇంకా వీళ్ళు ఎక్కువిస్తున్నారు కదా అని ఆశపడ్డారు. ఆ? ఏదో ఆయన 10,000 ఇస్తే వీళ్ళ 12,000 15,000 ఇస్తానంటున్నాడు కదా అని ఆశపడ్డారు. ఆ ఆశ నిరాశ అయింది. సో మళ్ళీ చెంపదెబ్బ కొడతారు. ఈ రాజకీయాల్లో మామూలే కదా. కానీ సత్యమేవ జయతే ఎందుకు వచ్చింది? చివరికి సత్యం నిలబడుతుందని కదా. ఆ? సో రాజకీయాల్లో కూడా అంతే, చివరికి నిలబడుతుంది, చివరికి మంచిగా ఉంటుంది, చివరికి తెలంగాణ నినాదమే ముందుకెళ్తుంది, తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ఉంటుంది, తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలకు పనిచేసే వాళ్ళే నిలబడగలుగుతారు. అది ఫైనల్గా ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక విధంగా ప్రధానంగా H1B కానీ ఈవెన్ గ్రీన్ కార్డ్ కూడా ఒక విధంగా ట్రంప్ ఆయన వ్యాఖ్యలు చూసినట్లయితే వాళ్ళు కూడా ఒక్కసారిగా ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్, వీరందరికీ కూడా మీ అనుభవంతో మీరు ఇచ్చే మెసేజ్. ఒక దేశ అధ్యక్షుడిగా కొంతకాలం ఉంటాడు. ఇప్పుడు ఎంతకాలం అయిందో ఇంకెన్ని రోజులు ఉందో కూడా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటిప్పుడు మార్పులు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్. దాన్ని తట్టుకోవడం మన పట్టుదలకు, మన కార్యాచరణకు తట్టుకున్నాం. అది ధైర్యంగా ఉండండి, ఇదేం లేదు, ఇది శాశ్వతం కాదు. రాజకీయాలలో మార్పులు వస్తున్నాయి. రాజకీయ మార్పుల వల్ల మార్పులు వచ్చేది మరింత మేలు చేసే అవకాశం ఎక్కువ కావచ్చు. ఒత్తిళ్ళు ఎలా పనిచేస్తాయో తెలుసు మనకు. అందుకోసం ఎవరో ఒకరు చేసినంత మాత్రాన ఇదే అల్టిమేట్ అనుకోవడం పొరపాటు. ఒక కాలం, ఇంకో 2 ఏళ్ళు ఓపిక పడదాం, కష్టపడదాం, కష్టాన్ని భరిస్తాం. ఎప్పుడు ఇలా ఉంటుందని నేనైతే అనుకోను. రాజకీయాలు కూడా ఎప్పుడు ఒక తిరుగు ఉన్నాయి. అంతే కదా. అది ఓకే. థ్యాంక్ యూ సార్, వచ్చి ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు, మాకు అనేక విషయాలు చర్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ ఉండే భారతీయులు కానీ మీరంతా కూడా ఖచ్చితంగా పట్టుదలతో పనిచేయండి. సో ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు లైఫ్లో వస్తుంటాయి. సో కష్టం వచ్చేటప్పుడు, క్రైసిస్ వచ్చేటప్పుడు దాంట్లో ఆపర్చునిటీస్ని వెతుక్కొని ముందుకు వెళ్ళటం అనేది ప్రధానమని ఆయన మాటలో తెలియపరచడం జరిగింది. సో ఎవరు కూడా అధైర్యపడొద్దు. సో మీ లక్ష్యాలకు అనుగుణంగా కష్టమైనా కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉండండి అనే భావన ఆయన కల్పించారు. అదేవిధంగా చూసినట్లయితే రాజకీయాల్లోకి వచ్చేసరికి పొన్నాల అనే వ్యక్తి ఒక తక్కువ చిన్న కింది స్థాయి నుంచి ఈరోజు ఉన్నత స్థాయిలకి ఎదగడంలో, ఆ ప్రాసెస్లో ప్రతి మనిషికి కూడా ఎడ్యుకేషను, తద్వారా వచ్చే గౌరవం, ఆ ద్వారా వచ్చే వెసులుబాటు, అదేవిధంగా ఆత్మగౌరవాన్ని పెంచుతూ సమాజంలో కూడా గౌరవాన్ని పొందాలని అంటే, తక్కువ ఉన్నత స్థాయి బీసీ వర్గాల వారు కూడా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా రాజకీయ సాధికారిత, అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే అందరికీ సరైన ప్రోత్సాహం అందించాలనే ప్రాసెస్లో ఖచ్చితంగా కూడా ఆయన వాయిస్ని చాలా బలంగా వినిపించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో వారి ప్రతిభని కనబరుస్తూ, ఎవరైతే టాలెంట్ ఉందో టాలెంట్ని ఎవరు కూడా ఆపలేరు. సో ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ముందుకు దూసుకుపోతారు అని ఆయన మాటలో తెలియపరచడం జరిగింది. సో మున్నూరు కాపు సంఘం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇదే ప్రాసెస్లో ఆయన అడ్రస్ చేసే క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఆ ప్రాసెస్లో ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ, దిస్ ఇస్ సింహ, సాక్షి టీవీ.